Check. Hello. Here we welcome our very own Kiran Abbavaram Garu to the car teaser launch event. And ముందుగా మన ఇంటి అబ్బాయి, మన ఇంట్లో అబ్బాయి, మన కిరణ్ అబ్బవరం గారికి wishing a many more happy returns of the day. So good to see you. అండ్ లుక్ చాలా అదిరిపోయింది. హార్ట్ఫుల్గా చెప్తున్నాము. చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ అని. చాలా గ్యాప్ తీసుకొని షోర్ షార్ట్గా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అండ్ లుక్, మీ అవుట్పుట్ చాలా బాగున్నారు. అండ్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి. అండ్ టీజర్ ఎలా ఉంటుందా అని మీతో పాటు మేము అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ బీన్ సో లాంగ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్స్ అందరికీ కూడా హార్డీ వెల్కమ్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టర్ చైర్మన్ ప్రసాద్ గారికి, అండ్ అలానే సతీష్ వేగేష్ణ గారికి, అండ్ టు ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారికి హార్డీ వెల్కమ్ టు ద గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ కా. అండ్ ఇవాళ బర్త్డే రోజున మన ఇంటి అబ్బాయి కాస్త పాన్ ఇండియన్ అబ్బాయి అవ్వబోతున్నాడు. సో ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 లాంగ్వేజెస్లో సూన్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతోంది. చింతా వరలక్ష్మి గారు ప్రెజెన్స్ సీక్ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారి అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో విశ్వాస్ డానియల్ గారు, అండ్ అలానే సతీష్ రెడ్డి మాసం గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, సామ్ సిఎస్ గారి మ్యూజికల్లో ఒక్కరు కాదు 2 డైరెక్టర్లు సుజీత్ అండ్ సందీప్ గారి అద్భుతమైన డైరెక్షన్లో. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. లుక్కే ఇంత ఇంప్రెస్ అయిపోతే టీజర్కి, ట్రైలర్కి, అండ్ ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కాంటెంట్ ఎలా ఉంటుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇందులో మన కిరణ్ అబ్బవరం గారు పోస్ట్ మ్యాన్గా కనిపించబోతున్నారు అని అయితే లుక్స్ చూశాక అర్థమైపోయింది. సో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలింగా సో మన అందరినీ అప్పటి తరంలోకి తీసుకెళ్ళడానికి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఎవరన్నా యూజ్ చేస్తున్నారా ఈ పోస్ట్ బాక్స్ని ఈ మధ్య? అండ్ మీరందరూ మీకు ఒక పని అప్పచెప్పాను, రాశారా? ఇప్పటి వరకు కిరణ్ గారు అంటే ఏం ఇంప్రెషన్ ఉంది? టీజర్ చూశాక ఎలా ఉండబోతుంది మీ ఇంప్రెషన్ అని రాసి టీజర్ లాంచ్ ఈవెంట్ అయిపోయాక ఈ పోస్ట్ బాక్స్లో వేస్తే మీ ప్రతి ఒక్క లెటర్ని కిరణ్ గారు స్వయంగా చదవబోతున్నారు. ఫర్ షూర్గా ఆయన ఇదంతా వీడియో చేసి రేపు రిలీజ్ చేస్తారు. అందరి లెటర్స్ చదువుతారు షూర్గా. మీరు మీ పేర్లతో సహా రాయండి. ఏంటి, ఏమనుకున్నారు, టీజర్కి ముందు ఇంప్రెషన్ ఏంటి, టీజర్ రిలీజ్ అయ్యాక ఇంప్రెషన్ ఏంటి అని. ఓకేనా? రాశారా? సో టీజర్ చూడడానికి ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి కిరణ్ గారి కోసం ఒక్క ఓ వేసుకుందామా? అది ఓకే. సో ఇవాళ ఇక్కడ చీఫ్ గెస్ట్గా విచ్చేసిన శ్రీదేవి మూవీస్ అధినేత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టర్ చైర్మన్ శివలంక కృష్ణ ప్రసాద్ గారు, అండ్ అలానే సతీష్ వేగేష్ణ గారు, అండ్ అలానే కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరి చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరుపుకోబోతున్నాం. సో ఆర్ యు గైస్ రెడీ? ఓకే, ఒక్కసారి మా గెస్ట్లకి మైక్ ఇచ్చేస్తే టీజర్ లాంచ్ అని చెప్తారు. దాని తర్వాత టీజర్ చూసాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ కిరణ్ అబ్బవరం గారి బర్త్డే కాబట్టి స్పెషల్గా ఫ్యాన్స్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరుపుకోబోతున్నాం. సో నేను 3, 2, 1 అంటాను, కా టీజర్ లాంచ్ అని చెప్పండి. ఓకేనా? రెడీ? 3, 2, 1 హియర్ వి గో. కా టీజర్ లాంచ్.
చేసేంత వరకు వెళ్ళాం. అసలు నువ్వేంట్రా? నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను తోడేలుగులా నువ్వు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి నీకు? నీకంటూ ఎవరు లేరా? హత్యలు చేసేంత వరకు వెళ్ళాం. అసలు నువ్వేంట్రా? నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను తోడేలుగులా నువ్వు. చిన్న ఓ మై గుడ్నెస్ కిరణ్ గారు, చాలా 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 బాగుంది. గ్యాప్ తీసుకుంటే తీసుకున్నారు కానీ చాలా గట్టిగానే ప్లాన్ చేసిండవు కదప్పా, మామూలుగా లేదు. 2024 స్టార్టింగ్లో చిన్న సినిమాగా వచ్చి హనుమాన్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఫర్ ష్యూర్గా ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్లో చిన్న సినిమా కాదు, చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో, రిచ్ విజువల్స్తో వచ్చి ఫర్ ష్యూర్గా మీ కెరియర్లో ది బెస్ట్ సినిమాగా నిలవబోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గట్టిగా కిరణ్ అబ్బవరం గారి కోసం క్లాప్స్ కొట్టాల్సిందే. సో ఎలా అనిపించింది టీజర్? అది మీ ఈలలు కేకలు చూశాక నాకైతే ఇంకా ఈ సినిమా నుంచి కాంటెంట్ ఏమొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేయాలని అయితే అనిపిస్తోంది. ఓ మై గుడ్నెస్, ఆ విజువల్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అండ్ కిరణ్ అబ్బవరం గారిని ఇప్పటి వరకు ఇలాంటి లుక్లో చూడలేదు. చాలా ఆచితూచి ఆలోచించి ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయినట్టున్నారు. అండ్ స్టోరీ సెలెక్షన్ చూస్తుంటే అర్థమైపోతుంది. అండ్ నాకు మీ బ్యాక్ ఎండ్ నుంచి తెలిసింది చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అని చెప్పి. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. స్పెషల్లీ మా రాయలసీమ అబ్బాయిగా మీరు ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాం. ఓకే, చింతా వరలక్ష్మి గారు ప్రెజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ కా ప్రొడక్షన్స్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారు. అండ్ ఆయన మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఈ టీజర్ చూశాక అర్థమైపోతుంది. అడ్వాన్స్గా హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టీమ్ అందరికీ కూడా. అండ్ విశ్వాస్, డానియల్ గారు అండ్ సతీష్ రెడ్డి మాసం గారి విజువల్స్ చూసాం. ఓ మై గాడ్, ఒక్క షాట్కి మించి ఒక్క షాట్ ఉంది, అదిరిపోయాయి విజువల్స్ అన్నీ కూడా. అండ్ సామ్ సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఏమని చెప్తాను చెప్పండి, ఇక్కడ చూసాక అర్థమైపోయింది. అండ్ పాటలు ఎలా ఉండబోతున్నాయని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ సుజిత్ గారు అండ్ అలానే సందీప్ గారి డైరెక్షన్, ఓ మై గాడ్,
ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ మెయిన్ లీడ్స్గా నయన్ సారిక గారిని అండ్ అలానే తన్వి రామ్ గారిని, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ వెరీ ఓన్ కిరణ్ అబోవరం గారు, వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందించబోతున్నట్టు పాన్ ఇండియన్ సినిమా కా త్వరలో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ భాషల్లో. అండ్ ఇవాళ బర్త్డే రోజు మన అబ్బాయి కాస్త పాన్ ఇండియన్ అబ్బాయిగా లాంచ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో గుడ్ టు సీ యూ. అండ్ మీ గ్రోత్ చూస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నారు. సో 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 హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సుధీర్ మాచర్ల గారిని సాదరంగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. And now let me invite creative producer of this film, Ritikesh Gorak garu. Hearty welcome. And now let me invite executive producer of this film, Chavan garni sadaranga vedik meediki ahvanam palikestunnam. And now let me invite DOP of this film, Vishwas Daniel garu and alane Satish Reddy Masam garni గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం. నిజంగా మీ ఒక్కొక్క విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. హార్డీ కంగ్రాచులేషన్స్. And now let me invite editor of this film, Sri Varaprasad గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ టీం అందరూ కూడా చాలా యంగ్ టీం. అండ్ ఈ విజువల్స్ చూసాక నాకు అర్థమైపోయింది, మనం వేరొక భాష సినిమాని మంజుమల్ బాయ్స్ వస్తేనో, ప్రేమలు వస్తేనో అంత ఆహ్వానం పలికాం, ఇంకా మన తెలుగులో వస్తున్న సినిమా ఇంకెంత గట్టిగా ఆహ్వానం పలుకుతాం, అంతే కదా? అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా గోపాలకృష్ణారెడ్డి గారిని సాదరంగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. And now let me invite directors of this film, Sujit garu and Sandeep garu. And alane co-producer of this film, Chinta Vinisha Reddy garu and alane Chinta Rashekar Reddy garni kuda sadaranga vedik meediki ahvanam palikestunnam. Vinisha garu and Rashekar Reddy garu, please vedik meeda join avvalsinదిగా request చేస్తున్నాం. And now let me invite Sridevi Movies Adhineta and Producer Council Sector Chairman Shivalanka Krishna Prasad garni sadaranga vedik meediki ahvanam palikestunnam. And now let me invite Director Satish Vegeshna garni kuda sadaranga vedik meediki ahvanam palikestunnam. A very successful director Satish Vegeshna garni vedik meediki రావాల్సిందిగా request చేస్తున్నాం. And now let me invite our very own most talented, our one only Kiran Abuvaram garu onto the stage, please. Our Abhinaya Vasudev. And అలానే లైన్ ప్రొడ్యూసర్ మదన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా కొంచెం ముందుకు రారా కిరణ్ గారు, కొంచెం ముందుకే. మీరందరూ అయితే రాసేసారు కదా టీజర్ చూసాక ఇంప్రెషన్ ఏంటి అని. యా, అండ్ సిద్ధారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సెబాస్టియన్ ప్రొడ్యూసర్ సార్, ప్లీజ్ వేదిక మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఓకే, ఛానల్స్ కోసం కూడా చూడండి. ఓకే, సో ముందుగా కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా వినీషా రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఆరంభం ఆడవాళ్ళతోనే కాబట్టి, సో ప్లీజ్. అందరికీ నమస్కారం. కా ఫిలిం మా అందరికీ చాలా స్పెషల్ ఫిలిం ఇది. డైరెక్టర్ సుజీత్ గారు అండ్ సందీప్ గారు ఒక కొత్త కాన్సెప్ట్తో రాసిన ఫిలిం ఇది. అండ్ వాళ్ళు అంతే అద్భుతంగా మైక్ దగ్గర పెట్టుకోరా. అండ్ కిరణ్ గారు ఈ ఫిలింకి చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో వర్క్ చేశారు. అండ్ ఆయన కష్టం అంతా మీరు కా సినిమాలో చూస్తారు, ఎంత కష్టపడ్డారు ఈ ఫిలిం కానీ. అండ్ అలానే నయన్ అండ్ తన్వి ట్రూలీ షైన్ ఇన్ దేర్ రోల్స్. అండ్ సామ్ చియర్స్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ ఫిలింకి. అండ్ ఆల్ ఆర్ క్యాస్ట్ అండ్ క్రూ హ్యావ్ పోర్ట్ ద హార్ట్స్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ ప్రతి ఈ సినిమాలో మీరు చూస్తారు ఎంత అందరూ చాలా కష్టపడి తీశారు ఈ సినిమాని. అండ్ అలానే థ్యాంక్ యూ టీమ్ కా ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యర్ ప్రెజెన్స్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చింతా రాజశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఒక్క మాట జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. చెప్పరా, ఓన్లీ డబ్బులు పెడతారు అంతేనా? ఇలా మిడిల్కి రారా? ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ముందుగా కిరణ్ అన్నకి హ్యాపీ బర్త్డే. అండ్ థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ కా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ సార్, మీరేంటి సార్ అంత ఇంత యంగ్ ఉన్నారు? మీరేనా ఈ సినిమా తీసింది? Okay, thank you. Good afternoon, everybody. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ టు స్టార్ట్ విత్ రుకో జరా సబర్ కరో, పాపం మాట్లాడియండి. ఓకే, టు స్టార్ట్ విత్ థ్యాంక్ యూ సుజిత్ అన్న, సందీప్ అన్న ఫర్ రైటింగ్ కా అండ్ ఫర్ క్రియేటింగ్ దిస్ వరల్డ్. అండ్ థ్యాంక్ యూ గోపాల్ గారు ఫర్ ప్రొడ్యూసింగ్ కా. And thanks Kiran Anna for accepting ka. Without you three people, this project wouldn't have started. And my cameramen Vishwas Anna, Satish Anna, thanks for supporting throughout. And meer choose every visual, there is so much of hard work put in. And after almost SR Kalyan Mandapam andi, మేమందరం as a team మళ్ళా పనిచేస్తున్నాము. సో ఇట్ హ్యాస్ బీన్ ఎ జర్నీ ఫర్ అస్ ఆల్సో. మేము నేర్చుకుంటూ ఉన్నాం, ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ వీ డెలివర్డ్ ఫర్ దిస్ స్టేజ్. అండ్ టాకింగ్ అబౌట్ కిరణ్ అన్న, సిన్స్ హ్యాపీ బర్త్డే అన్న. అండ్ టు స్టార్ట్ విత్ హిమ్, మా టీం మొత్తానికి వన్ ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నుంచి ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ కిరణ్ అన్న. బికాస్ passion, dedication, hard work, discipline, it's okay, any successful field, even very basic things. One thing I learned from him and that stands him apart is his obsession. And there is no other field that, other than cinema field for obsessed people to be successful. And I think this will take him to greater heights and you will achieve everything whatever you wish for. Anna, thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎడిటర్ శ్రీ వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి నేను ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఎడిటర్ థర్డ్ ఐ అంటారండి. ఈ సినిమా రష్ మొత్తం చూశాను, చాలా చాలా ఎక్సైట్ అయ్యానండి. ఫస్ట్ టైం ఒక కిరణ్ గారి సినిమా కెరీర్ బెస్ట్ అండి, నో డౌట్. షూర్ షార్ట్గా చెప్తున్నాను, చాలా చాలా బాగా వచ్చింది. మీరు చూసారు టీజర్ కట్, అంటే దేంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. సౌండ్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, 100% టీమ్ అంతా సాటిస్ఫై అయిన తర్వాతే డెలివరీ చేస్తున్నాం, అది ఫిక్స్. సినిమా అయితే బ్లాక్ బస్టర్, మార్క్ మై వర్డ్స్, కలుద్దాం. అండ్ మా డిఓపి గారు విజువల్స్ చూశారు కదండి, డానియల్ భయ్యావి పిచ్చెక్కిచ్చేశారు అన్న, గుర్తుండిపోతారన్న మీరు ఈ సినిమాతో ఇండస్ట్రీలో. అండ్ మా డైరెక్టర్స్ అండి, నేను చాలా సినిమాలు చేశానండి ఇంతకుముందు,
అంటే అసిస్టెంట్గా చేశాను, రీసెంట్గా ఎడిటర్గా స్టార్ట్ చేశాను. మా డైరెక్టర్స్కి ఉన్న క్లారిటీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మెంటల్ అండి, అంతే మ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు కిరణ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డిఓపి విశ్వాస్ డానియల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇద్దరు వచ్చేయండి, పక్క పక్కన నిల్చొని మాట్లాడితే బెటర్. రండి, ముందు విశ్వాస్ గారు మీరు మాట్లాడండి. మిడిల్కి రారా? సరే, ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడైనా మాట్లాడాల్సిందే. మీరు కూడా ప్రభాస్ గారు లాగా థ్యాంక్స్ అని చెప్పకండి, కొంచెం మంచిగా మాట్లాడండి. First of all, thanks to everyone Andy for coming here, media, family, friends, and Kiran Gari fans. Andarki thank you so much to bless us ee film kosamu. And I need to thank my producer Gopal Krishna Garu. He has given us a very big free hand and to deliver such a good product to the audience, and the whole production team. Thank you so much. And our directors, first నేను ఈ కథ విన్నప్పుడు లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ మన తెలుగులో అస్సలు రాలేదు ఇప్పటిదాకా అనే ఫీలింగ్, మెస్మరైజింగ్ ఫీలింగ్ నాకు ఇచ్చారు, ఒక గూస్ బంప్స్ ఫీలింగ్. అండ్ ఈ ఫిలిం దిస్ విల్ సెట్ ఎ స్టాండర్డ్, అంటే ఒక గుడ్ కంటెంట్ అండ్ స్ట్రాంగ్ రైటింగ్ ఎంత చేయగలదు, జనాల్లోకి ఎంత తీసుకెళ్ళగలదు, ఎంత మెస్మరైజ్ చేయగలదు ఆడియన్స్ని థియేటర్స్లో అనేది దిస్ ఫిలిం విల్ సెట్ ఎ స్టాండర్డ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషలీ ఈ ఫిలిం నాకు తెలిసి ఈ ఫిలిం కిరణ్ గారు లేకపోతే అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎ ఫిలిం లైక్ సచ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ ప్యాషన్ టువర్డ్స్ ద ఫిలిం. అండ్ ఆయన లైక్ బియాండ్ ఎనీథింగ్ హీ హ్యాస్ డన్ బియాండ్ హిస్, ఏమంటారు, మన శక్తికి మించి ఒకటి చేస్తాం కదా, హీ హ్యాస్ డన్ దట్ ఇన్ దిస్ ఫిలిం అండ్ యూ విల్ ఆల్ ఎంజాయ్ హిమ్ సీయింగ్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన టీజర్ లాంచ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ మా డైరెక్టర్స్ సందీప్ గారు, సుజిత్ గారు, ఫస్ట్ కథ విన్నప్పుడు మాకేం ఫీలింగ్ వచ్చింది అంటే అసలు ఇలాంటి ఓపెన్గా కా అనే సినిమా యాజ్ ఏ టెక్నీషియన్గా మాకు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆ ఫీలింగ్ వచ్చింది వాళ్ళు చెప్పినప్పుడు. ఏదైతే చెప్పారో ఆ మేకింగ్లో కూడా అది అచీవ్ చేయగలిగాం బికాజ్ ఆఫ్ కిరణ్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారి విషయానికి వస్తే ఆయన ఎస్ఆర్కి ఏదైతే జర్నీ స్టార్ట్ చేశారో దాంతో మమ్మల్ని స్టార్ట్ చేసి ఆయన ఎదగడమే కాకుండా ఆయనతో పాటు మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. ఆ విషయంలో ఆయన స్పెషల్ ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటాం ఆ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. కా అనే టైటిల్కి సినిమాలో దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంది. బట్ కా అంటే నా పర్స్పెక్టివ్ నుంచి కావాల్సినంత కంటెంట్ ఉన్న ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో సిరీస్ ఆఫ్ గుడ్ థింగ్స్ క్రియేట్ అ గ్రేట్ థింగ్ అండి. కా ఇస్ వన్ ఆఫ్ దట్ సార్ట్. సో మా ప్రొడ్యూసర్ గారి నమ్మకం, మా డైరెక్టర్ గారి విజన్, కిరణ్ గారి పట్టుదల ఈ మూవీ చాలా గ్రేట్ హైట్స్కి వెళ్తుందండి. మా కష్టం, కా టీమ్ కష్టం అంతా. అండ్ హోప్ we get to see you in the trailer launch and next events to come. I'll speak then. Thank you అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్.
తమ్ముడు ఒక్క నిమిషం అన్న, ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. మా కిరణ్ బ్రో బర్త్డే సెలబ్రేషన్కి ఫస్ట్ స్టెప్ టు పాన్ ఇండియా. ఈ జర్నీలో మీరు లేకుండా మేము ఎవ్వరూ ముందుకు అడుగు వేయలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ శ్రీచక్ర ప్రొడక్షన్ నుంచి, కేఏ ప్రొడక్షన్ నుంచి, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ నుంచి, కేఏ ప్రొడక్షన్ నుంచి పర్సనల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఏదో కొంచెం లేట్ అయి ఉంది, సారీ. ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్, ఈ సినిమా చేయాలంటే డబ్బులతో పాటు గుండె కూడా ఉండాలి సార్. నిజంగా సార్. ఎందుకంటే వెళ్తున్న ప్రాసెస్లో మాకు అర్థం కాలే, ఈ పెట్టుకుని వెళ్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, హ్యాపీగా విజువల్స్ అన్నీ బాగున్నాయి. కానీ మొన్న రీసెంట్గా మొత్తం ఫుటేజ్ చూసుకున్నాం. నిజంగా ఇది హైదరాబాద్ నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఇదైతే నిజంగా మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత అప్స్ అండ్ డౌన్స్ పడ్డాయి, కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు, మీరందరూ సక్సెస్ అలాగే ఇచ్చారు, ఫెయిల్యూర్ కూడా అలాగే ఇచ్చారు కిరణ్ బ్రోకి. కానీ ఏ రోజు కూడా ఎస్ఆర్ కళ్యాణం తర్వాత ఆయన అంత హిట్ కొట్టిన తర్వాత, ఇండస్ట్రీ నుంచి అంత అప్లాజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇలాగే ఉన్నాడు. దాని తర్వాత నేను మీకు బాగా కలిసి 2-3 అటు ఇటు అయ్యాయి, అప్పుడు ఇలాగే ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్యాషన్, అంతే. ఎప్పుడు అడిగినా కూడా బ్రో మనము మంచి వర్క్ చేద్దాము, రిజల్ట్ ఆడియన్సే ఇస్తారు అని. సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీ మీమ్స్ కానీ, ఎస్పెషల్లీ మీమర్స్ తమ్ముళ్ళు, మీ ప్రతి మేము దాంట్లో పెట్టిన ప్రతి కామెంటు అండ్ మీడియా వాళ్ళు ఇచ్చిన ప్రతి కామెంట్ ప్రతిదీ బుక్లో రాసుకున్నాం. ఈ సినిమా మ్యూజికే కాదు, కెమెరా కాదు, రైటింగే కాదు, స్క్రీన్ ప్లే కాదు, ప్రతి ఆస్పెక్ట్ అట్మాస్ఫియర్లో 10 సార్లు చెక్ చేసుకొని మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. 1 year బ్యాక్ రూల్స్ అంజన్లో ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను మళ్ళీ 1 year తర్వాత ఒక కంటెంట్తో వస్తా అనేసి. ఆయన మాట మీద నిలబడ్డాడు, ఇంకా మీరు మాట మీద నిలబడండి. హైదరాబాద్ నుంచి వస్తున్న ఒక అనే ఇంటర్నేషనల్ ఫిలిం కంటెంట్ అయితే ఏమాత్రం తక్కువ ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక్క రవ్వ కూడా మీకు తగ్గదు, అందులో నో డౌట్. అట్మాస్ఫియర్తో టీం మొత్తం యంగ్ టీం అందరం, అసలు మా ఆర్ట్ డైరెక్టర్ అయితే యంగెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా, 23 ఉంటుంది. అండ్ విశ్వాస్ భయ్య అండ్ సతీష్ భయ్య ఇద్దరు డియోస్, అంటే ఈ స్టేజ్ మీద డియోస్ ఎక్కువ ఉన్నారు. సతీష్ భయ్య అండ్ డానియల్ అండ్ సుజిత్ అండ్ సందీప్ బ్రో. మనకి డియోస్ డైరెక్టర్స్ అంటే రాజన్ డీకే గుర్తొస్తారు, వాళ్ళ తర్వాత మళ్ళీ వీలే. ఎందుకంటే అంత క్లారిటీ అండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు అస్సలు. ఈరోజు మార్నింగ్ 5 వరకు కూడా సౌండ్ కాదు, అది కాదు, ఇది కాదు అనేసి కూర్చొని దగ్గరుండి చేశారు. ఒకటే కిరణ్ భయ్య మాకు నమ్మిచ్చారు, ఆయన నమ్మకానికి 100% ఇస్తాము అనే దాంట్లోనే ఉన్నారు తప్ప వాళ్ళ కెరియర్ అదే ఆలోచించలే. కిరణ్ భయ్య నమ్మకం అంతే. సో ఈ బ్రో మీరిద్దరూ చాలా మంచి సినిమాలు చేయాలి, రాజన్ డీకే లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీ డబ్బులు పైసా వసూలు అయిపోతాయండి, టీజర్ చూసాక అర్థమైపోయింది. అందరికీ నమస్కారం. మా సినిమా గురించి మా టెక్నీషియన్స్ అందరూ చెప్పింది ఎంత విన్నారు మీరు, నేను చెప్పడానికైతే పెద్దగా ఏం కనబడతలేదు. అయితే నేను 3 కాలం నమ్ముకుని సినిమా తీశానండి. మొదటగా కథ. ఈ కథ చాలా కథలు విన్న తర్వాత ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కంటెంట్ ఉన్న కథ గట్టిగా అనిపించింది నాకు, అందుకని ఈ కథ నేను ఓకే చేసుకున్నాను. రెండో కథానాయకుడు కిరణ్ గారు సక్సెస్ఫుల్ ప్రాబ్లం గురించి మాట్లాడతారు, కానీ ఒక నటుని ఉపయోగించుకోవడం తెలియకపోతే అది ఫ్లాపే, ఉపయోగించుకుంటే సక్సెస్ అని నాకు అర్థమైంది ఈ సినిమాలో. మూడో ఒక కళ, ఒక నిర్మాతగా మంచి సినిమా తీసి ఇండస్ట్రీలో 10 మందికి తోడుగా ఉండాలని నేను ఫస్ట్ నుంచి నేను సంకల్పించుకున్నాను. ఇందులో అందరికి ఉపయోగపడాలి, ఈ సినిమా ఇండస్ట్రీకి నేను ఎంతకంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ కళ ఈ సినిమాతో నాకు నెరవేరబోతుంది. ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న సందీప్ సుజిత్ డైరెక్టర్లు తొలి చిత్రంలో మంచి విజయం సాధిస్తారని నమ్మకం ఉంది నాకు. అలాగే మీడియా మిత్రులు మీ కళను జులిపించి మాకు మంచి కవరేజ్ ఇచ్చి
ప్రేక్షకులకి మా చిత్రకథను చేరువ చేస్తారని, మా విజయంలో మీరు ఒక భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇందులో ఏమైనా డైలాగులు రాశారా? ప్రాస బాగుంటేను అందుకని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ గారు అండ్ అలానే సందీప్ గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, కిరణ్ అబ్బవరం గారి అభిమానులకి, మీడియా ఫ్రెండ్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈ సినిమాకి తొలి అడుగు శ్రీధర్ గారి ద్వారా పడిందండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్ ఆయన. సో ఆయన మాకు కామన్ ఫ్రెండ్. సో ఆయనకి కథ చెప్పడం తర్వాత ఆయనకి బాగా నచ్చి మమ్మల్ని కిరణ్ గారికి రిఫర్ చేశారు. సో శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారండి. ఈ కథను నమ్మి, మమ్మల్ని నమ్మి ఈ స్కేల్లో తీసుకురావడానికి కారణం ఆయన పాత్ర చాలా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అండ్ కథకి హార్డ్ వర్క్ ఉంటే సరిపోదండి, ఆ కథని ముందుకు తీసుకెళ్ళే అంత ధైర్యం ఉండాలి. ఈ కథకి, ఈ సినిమాకి ధైర్యం కిరణ్ గారు. సో కిరణ్ గారు లేకపోతే ఈ కథ లేదండి. ఆయన మాకు క్రియేట్ చేసిన ఫ్రీడమ్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఆయన మాకు క్రియేట్ చేసిన టీం కానివ్వండి, ఎక్సలెంట్ టీం. యంగ్ డెబ్యూటెంట్స్కి ఇలాంటి టీం దొరకడం చాలా అదృష్టం. అది మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కథ విషయానికి వస్తే స్క్రీన్ ప్లేని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ కంటెంట్ అవుతుందని నమ్ముతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్కి ఎంత స్ట్రాంగ్ విజువలైజేషన్ ఉన్నా దాన్ని ప్రాపర్గా బయటికి తీసుకురాగల డిఓపీస్ ఉండాలి. మా డిఓపీస్ ఇద్దరు, విశ్వాస్ గారు, సతీష్ గారు, దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ తర్వాత మేము పీరియాడిక్ సినిమా తీసినప్పుడు మన నోస్టాలజిక్ ఎలిమెంట్స్ అన్నీ, అప్పుడు 70s దొరికే ప్రాపర్టీస్ అన్నీ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, చాలా రీసెర్చ్ చేసి, ఇలాంటి గ్యాడ్జెట్స్ అవన్నీ రీసెర్చ్ చేసి మాకు ఇచ్చిన మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఎడిటర్ ప్రసాద్ బ్రోకి, మీరు టీజర్ చూశారు, చాలా బాగా కట్ చేశారు. అండ్ ఆయన కాన్ఫిడెన్స్ ఈరోజు చూస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ రితికేష్ బ్రోకి, చవాన్ బ్రో, మదన్ బ్రో, సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన శామ్సియస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. టీజర్ ఎలా ఉంది? ఇంత మంచి ప్రోడక్ట్ చేయడానికి మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఈ కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వే చూపించిన మా ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ శ్రీధర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా వెల్ విషర్ రాజుకి థ్యాంక్ యూ. ఈ కథని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక గట్స్ అండి. ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామా, నాన్ లీనియర్లో ప్లే అయ్యే ఒక స్క్రీన్ ప్లే. కానీ ఈ కథని మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చిన మా కిరణ్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. ఇది చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న ఒక ప్రాజెక్ట్ అండి. ఒక రీసెర్చ్ కానివ్వండి, ఒక 80s టైం నాటి ఒక ప్రోడక్ట్స్ కానివ్వండి, సో ఇవన్నీ మనం క్రియేట్ చేసి మేము చాలా విజువల్ ఎక్కడ తగ్గకుండా స్టాండర్డ్స్తో తీసామండి. సో దీనికి మాకు హెల్ప్ చేసిన మా డిఓపి గారు విశ్వాస్ గారు, సతీష్ గారు, మా ఎడిటర్ వరప్రసాద్ గారు,
రితికేష్ గారు, రహస్య గారు అండ్ మా చవాన్ గారు. సో ఈ టీం అందరి వల్లే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత ఎగ్జైటింగ్గా వచ్చిందండి. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మాకు డెబ్యూయెంట్ డైరెక్టర్స్గా ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా నర్వస్గా ఉంటుందండి. కానీ ఈ సెట్కి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినట్టుందండి. ఎందుకంటే కిరణ్ గారు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశారు. అక్కడ పనిచేసే క్రెయిన్ కానివ్వండి, క్రెయిన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్ ఆఫీసర్స్ కానివ్వండి, సౌండ్ మా హరిబాబు గారు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి కిరణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారండి. వాళ్ళంతా ఉదయాన్నే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత అఫెక్షన్తో ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటారో అక్కడే మా టెన్షన్ సగం వెళ్ళిపోయిందండి. అందరం టెక్నీషియన్స్గా కాదండి, ఒక ఫ్యామిలీగా ఈ సినిమా కోసం కష్టపడ్డాము. ఆ రిజల్ట్ మీరు చూస్తారు ఖచ్చితంగా. ఈ మ్యూజిక్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా శామ్సియస్ గారండి. ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకా కా అంటే అందరూ కిరణభవం అనుకుంటున్నారండి. కా అంటే కిరణభవం కాదండి. సినిమాలో కాకి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది మీరు తొందరలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ బ్లెస్సింగ్స్ అందించడానికి విచ్చేసిన కృష్ణ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభకు నమస్కారం. మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ భవన్ గారిది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ దిస్ షుడ్ బి హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. అండ్ ద టీమ్ వాళ్ళ ఎనర్జీతో వాళ్ళు మాట్లాడుతుంటేనే ఆ గ్రాఫ్ ఆల్రెడీ అర్థమైందండి. చాలా పెద్ద స్కేల్ సినిమా నిజంగానే. చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక ఎనర్జీ, ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూసిన తర్వాత, ఇలా నేను చాలా సినిమాలు చేశాను, మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ నాకు కనపడింది. డెఫినెట్లీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. మీ అందరూ డెఫినెట్గా కాలు ఎగరేసుకోవచ్చు. అంత చెప్తుంటే ఆ ఎనర్జీ నాకు అర్థమైంది. అందుకని పోతే ఇది చేయటానికి వీళ్ళందరూ ఎంత టీమ్ ఎఫర్ట్ అనేది కనపడింది, ఆ స్పిరిట్. నెక్స్ట్ దీన్ని చేయడానికి ఒక ప్యాషను, డబ్బు ఉంటేనే సరిపోదు. ఆ ప్యాషన్ ఉన్నవాడు గోపాలకృష్ణారెడ్డి గారు. నాకు ఒక 2 years బిఫోర్ పరిచయం అయ్యారు. ముఖ్యంగా నా యశోదాలో ఆయన సహనిర్మాతగా చింత గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అది నేను గుర్తు చేసుకోవాలి. చాలా ఎంకరేజింగ్గా ఆయన నాకు నిలబడి ఫస్ట్లో బిగినింగ్ నాకు వచ్చి కలిశారు. చాలా బాగుంది. ఆయనకి ఆ ప్యాషన్ ఉంది, అలాగే పిల్లలకి అందరికీ ఆ ఫ్యామిలీకి ఉంది. ఎన్నెన్నో మంచి వ్యాపారాలు ఉన్నప్పటికీ సినిమా అనేది తెలిసి, సినిమాలో ఉండే అన్ని ఒడిదుడుకులు అన్నీ తెలుసు అందరికీ. ఇప్పుడు ఉన్న ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా చూస్తూ కూడా ఆయన ఒక అవగాహన చేసుకుని ఈ చిత్రానికి నిలబడి నేను ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పానని వీళ్ళందరూ ఇంత ఎనర్జీలో మాట్లాడటానికి ఒక కారణభూతుడై, ఒక ప్యాషన్ మాత్రమే కాదు, ఒక కమిట్మెంట్ ఉన్నవాడు నిర్మాత. ఇట్లాంటి వాళ్ళు మా ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం అండి. అయితే తప్పకుండా ఇట్లాంటి నిర్మాతలు ఎప్పుడూ సక్సెస్లో ఉండాలి. మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ సతీష్ వేగేష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా కిరణ్ అబ్బోరం గారికి జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి. చాలా ఫంక్షన్స్ చూశానండి, చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను. కానీ టెక్నీషియన్స్ అందరూ మాట్లాడుతుంటే నాకు కాలేజ్లో యాన్యువల్ ఫంక్షన్ జరుగుతుంటే ఏడిపించడానికి అరుస్తుంటారు కదా, అలా ఉంది. మామూలు ఎనర్జీగా లేదు. నాకు చింతా గోపాలకృష్ణ గారు నాకు ప్రీవియస్ పిక్చర్కి అది నాతో ఉన్నారు, నాతో ట్రావెల్ చేశారు. చాలా అభిరుచి ఉన్న నిర్మాత. డబ్బు చాలామందికి ఉంటుంది, చాలామంది ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఒక టాలెంట్ని నమ్మి వాళ్ళతో ట్రావెల్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఈయన ముందు ఉంటారు. అలాగే జన్మదినం అంటే సాధారణంగా మళ్ళీ ఇంకొక 1 year స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో. కానీ కిరణ్ అబ్బోరం గారికి ఈ జన్మదినం నుంచి కొత్త లైఫ్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నెక్స్ట్ రేంజ్కి వెళ్ళే రేంజ్కి ఈ జన్మదినం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. నేను ఇది మన ప్రొడ్యూసర్ గారు కా సార్ టైట్లో అన్నారు. కా ఏంటి సార్ కా అంటే, లేదు సార్ అందులో ఏదో ఉందంట విషయం, డైరెక్టర్స్ చెప్పారు అన్నారు. బట్ ఇది చూశాక వీళ్ళ మాటలు విన్నాక నాకు అనిపించింది ఏంటంటే, కా అంటే కష్టం అండి, వీళ్ళు పడిన కష్టం. కా అంటే కష్టే ఫలి, వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చింతా గారు ఇంకా గోపాలకృష్ణ గారు మంచి మంచి సినిమాలు తీయాలని, కిరణ్ అబ్బోరం గారికి చాలా పెద్ద పెద్ద హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ మొత్తం యంగ్స్టర్సే, మామూలుగా చేయలేదు, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్,
ఇప్పుడు ఆ వెరీ టాలెంటెడ్ ఆర్ వెరీ ఓన్ కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా వారికి థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చినందుకు. ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. థ్యాంక్ యూ ప్లీజ్. యా, ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండి, నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే ఈవెంట్కి వచ్చిన పెద్దలకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ స్టార్ట్ అవడమే చాలా మంచి పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది టీజర్? నాకైతే నిజంగా చాలా దినాలైనట్టుంది కలిసి మిమ్మల్ని. కానీ యాక్చువల్గా 1 year అంటే వేరే వాళ్ళకి పెద్ద లేట్ కాకపోవచ్చు, మనకి ఏదో కొంచెం దూరంలోనే 1 year అంటే ఏదో గ్యాప్లోనే అనిపిస్తుంది. గ్యాప్ తీసుకోవడానికి ఒకటే రీజన్, మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు, ప్రేమించారు. ఓ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చినప్పుడు, ఇనిషియల్గా నా సినిమాలు వచ్చినప్పుడు నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు. ఎవ్రీడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అరే మంచి ఇంత అభిమానం దొరికింది. ప్రతి ఒక్కరు మీడియా దగ్గర నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ చాలా మంచి ఫీలింగ్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అరే పక్కింటి అబ్బాయి కిరణ్ అని చెప్పి. August 6th రిలీజ్ అయింది ఎస్ఆర్ కళ్యాణ మండపం. వితిన్ తెలియకున్నా, మనకెవరు తెలియదుగా తమ్ముడు, అంటే ఇన్ ద సెన్స్ వచ్చాము, కష్టపడ్డాం, ఏదో రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం మనమే చేసుకున్నాం. తర్వాత ఇమ్మీడియట్గా వితిన్ 20 daysలో ఆగస్టులోనే అన్నీ సైన్ చేసేసాను. సినిమాలు తెలియలేదు, అయిపోయాయి. 5 films సైన్ అయిపోయాయి. నాకు చాలా ఉండేది, అరే ఎక్కడి నుంచో వచ్చాం కదా, ఇంకా బాగా చేయాలి కంటెంట్ అని. నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, నా డైరెక్టర్ సపోర్ట్ చేశారు. కొన్ని సినిమాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని సినిమాలు కొంచెం వర్కౌట్ అవ్వలేదు. కానీ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూ ఉండేది, ఇది కాదురా నేను చేయాల్సింది, నేను వచ్చింది ఇందుకు కాదు, నన్ను అభిమానించేది ఇందుకు కాదు, నన్ను ఎంకరేజ్ చేసింది ఇందుకు కాదు. బేసిక్గా రేపు ఇంకెవడైనా సరే, నాలాంటోడు ఇంకెవడైనా ఒక బీటెక్ చదువుకొని జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వస్తే వాడికి అరే వీడిని ఎందుకు ఎంకరేజ్ చేసాం, ఇప్పుడు టికెట్ డబ్బులు పెట్టి వీడి దగ్గరికి వెళ్తే వీడు చూపించే సినిమా ఏంటి అనే ఫీలింగ్ నాలాంటోడు ఇంకోటి ఎవరైనా వస్తే రావద్దు అనేది నిజంగా నాకు ఎవ్రీడే ఉండేది. కానీ చెప్పలేని పరిస్థితి, నాకు అర్థమైపోయేది కొన్ని సినిమాలు. అండ్ ఇంకోటి ఎందుకో తెలియదు, ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడేస్తా. అలాగే షూటింగ్లో కూడా నాకు ఏదైనా సీన్ నచ్చకపోయినా, ఏదైనా డైలాగ్ నచ్చకపోయినా అక్కడే మొహం ఎలాగో పెట్టుకునేవాడిని. అది మీకు స్క్రీన్ పైన కనిపించేసేది, ఏంటి రైడ్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడని. ఇవన్నీ పడ్డాను. ఏదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసి ఈడ ఎక్స్ప్రెషన్లన్నీ అదిరిపోయి అన్నారు, మళ్ళీ కొన్ని సినిమాల్లో ఈడ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఇలా ఉన్నాయంటే రీజన్ నాకు తెలుసు, మీకు చెప్పలేకపోయేవాడిని. బట్ నో ప్రాబ్లం. అంటే నేనేం ఫీల్ అవుతానంటే అండి, ఎవరైనా సరే ఎదుటోడు ఎవరైనా ఈయన పని అయిపోయిందిరా అని ఎవడన్నా కానీ అది తప్పండి. ఎందుకంటే పని అయిపోయిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది, మనలో పని అయిపోయిందా లేదని ఇంకెవడికి తెలియదు. సో నా పని అయిపోయిందా లేదా అన్నది నాకు మాత్రమే తెలుసు. నేను ఎప్పుడైతే నా పని అయిపోయిందని ఫీల్ అవుతానో నేను ఇంక సినిమాలు చేయను. బట్ నేను ఏం చేయగలనో నాకు తెలుసు. తప్పకుండా మీ అందరికీ ప్రామిస్ చేశాను. ఎందుకంటే నిజంగా నాకు తెలియదండి, ఒక యంగ్ యాక్టర్స్కి ఎవరికి ఎంత అభిమానం దొరుకుతుందో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ చాలా బాగా అభిమానించారు. ఖచ్చితంగా మీ అందరి కోసం చాలా మంచి సినిమాలు చేస్తాను, 200% చాలా మంచి సినిమాలు చేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడతాను. అది నాకు తెలిసి సినిమా మా టీం అందరూ చాలా చెప్తున్నారండి ఏదో చేసామని. నేను ఎప్పుడు పొడి చేసాం చించేసామని నేను ఎప్పుడు చెప్పనండి. ఇప్పుడు చెప్తున్నాను, డబ్బులు పెట్టామనో లేకపోతే ఇంకోటో ఎంత గొప్పగా అది కాదండి. సినిమా చాలా మంచి కంటెంట్. రేపు మీరు చాలా గర్వంగా, ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి అదర్ లాంగ్వేజ్ నుంచి, పలానా సినిమా చాలా బాగుందరో అనుకుంటాం. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు, తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు, అరే మా తెలుగు నుంచి వచ్చిన ఇంకో మంచి కంటెంటర్ అని చెప్పుకునే సినిమా అయితే ఖచ్చితంగా అవుతుందండి. అంటే ఏదో కమర్షియాలిటీలో ఎలివేషన్లో ఇదో ఏం కాదండి. కంటెంట్, డైరెక్టర్స్ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో కంటెంట్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళిద్దరిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మోర్ దెన్ డైరెక్టర్స్ నాకు మంచి ఆడియన్లాగా అనిపించారండి. నేను కథ కూర్చొని వింటున్నప్పుడు
కొన్నిసార్లు కథ విన్నప్పుడు వాళ్ళు నాకు ఆడియన్స్లా అనిపించారు. వాళ్ళకి రైట్ టేస్ట్ ఉంది. ఫస్ట్ మేము కథ అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏం డిస్కస్ చేసామంటే, మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే, అస్సలు ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న టికెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఇంత డబ్బులు పెట్టి ఒక ఆడియన్స్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అన్నదే ఫస్ట్ మేము దీనికి అనుకున్నామండి. డైరెక్టర్స్ అది వచ్చి ఫస్ట్ నుంచి లేదు, సినిమా ఒక ఆడియన్స్ చూడాలి అని అంటే ఇలా డిజైన్ చేయాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తే కానీ వాడు థియేటర్కి రారు, వచ్చినా కానీ మనం సాటిస్ఫై చేయలేం ఇప్పుడున్న కాంపిటీషన్లో అని చెప్పి వాళ్ళు చేసిన కంటెంట్ బెస్ట్ అండి. కంటెంట్ బెస్ట్ ఫస్ట్, అదే అండి కంటెంట్ ది బెస్ట్. తర్వాత అవన్నీ రిమైనింగ్ అన్నీ ఫాలో అవుతాయి. థ్యాంక్ యూ సుజిత్ బ్రో, సందీప్ బ్రో, ఇంత మంచి కంటెంట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మా డిఓపీస్ విశ్వాస్ భయ్య, సతీష్ భయ్య, చాలా ఆయన నాకు లక్కీ ఇచ్చామండి. ఆయన విశ్వాస్ భయ్య ఏ సినిమా చేసినా హిట్ అవుద్ది. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం, విష్ణు కదా, మళ్ళీ ఇది సతీష్ భయ్య, వాళ్ళిద్దరూ ఎప్పుడు మోర్ దెన్ ఆయన నన్ను ఎప్పుడు డిస్కషన్ అదే ఉండే, సార్ మనం బెస్ట్ ఇవ్వాలి సార్, ఎక్కడో మిస్ అవుతున్నాం, బెస్ట్ ఇవ్వాలి, ఏదో హిట్ కొట్టేసాము మంచి సినిమా అది మనకు వద్దు సార్, మనం కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు తిరిగి చూసేలాగా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం. ఐ హోప్ కా సినిమా మీకు అదే అని నాకు పర్సనల్ ఫీలింగ్ అండి. నేను ఇంకా రిలీజ్ అయ్యి మీ రెస్పాన్స్ చూడాలి. అలాగే వరప్రసాద్ బ్రో, థ్యాంక్ యూ. ఈ సినిమాకి ఎడిటర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించేటప్పుడు వరప్రసాద్ బ్రో ముందు నుంచి మాకు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తెలుసు. ఒకటైతే డిసైడ్ అయ్యాం, కొంచెం యంగ్ టీమ్ చేద్దాం కొత్తగా. అంటే ఈ సినిమాకి చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి, నాకు తెలిసి డే అండ్ నైట్ అన్న డిఫరెన్స్ లేదండి. ప్రతి ఒక్కరు ఈ సినిమాతో డే అండ్ నైట్ అంతే, ఇంకా ఎక్కడ ఆఫీస్లోనే ఉండడం, అక్కడే పడుకోవడం, అందరం అక్కడే తినడం, అక్కడే వర్క్ అవ్వడం, అలాగే జరిగేది. వెరీ హ్యాపీ అలాంటి టెక్నీషియన్స్తో అసోసియేట్ అవ్వడం. థ్యాంక్ యూ వరప్రసాద్ బ్రో. అలాగే మా సుధీర్, నిజంగా ఇంత సినిమా ఇంత స్కేల్గా అనిపిస్తుంది, ఇంత పెద్దగా అనిపిస్తుందని చూసిన ప్రతి ఒక్కరు టీజర్ చూసినప్పుడు చాలా పెద్ద సినిమాలా అనిపిస్తుంది అన్నారు. దానికి మెయిన్ రీజన్ సుధీర్ అండి. చాలా రోజులు అసలు అబ్బాయి పడుకోలేదు, ఎలా అయినా సరే మంచిగా చేయాలి అని చెప్పి, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది 6 months దాకా డిజైన్ చేశాడండి మొత్తం మీద అంతా తను. థ్యాంక్ యూ సుధీర్ ఫర్, అంటే చాలా ఇష్టపడి చేశాడు, థ్యాంక్ యూ. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ వినీషా అండ్ రాజశేఖర్, థ్యాంక్ యూ సో మచ్, దే ఆర్ బీయింగ్ ఆల్వేస్ సపోర్టివ్. అలాగే వరలక్ష్మి గారు, ఈ సినిమాని ప్రజెంట్ చేసిన వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఇంకా మా టీం అండి, అంటే ప్రొడక్షన్ టీంలో చాలామంది వర్క్ చేశారు. చావన్ బ్రో, రితికేష్, అలాగే మదనన్న, మనీ, చాలామంది. అంటే ఇంకా తెలిసిందే కదండి, అరే అన్న చేస్తున్నాడు, మన అంటే గట్టిగా చేద్దామని వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టేశారు. ఈ టీంకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండి, ప్రొడక్షన్ టీంకి, డైరెక్షన్ టీంకి, అందరికీ, ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీంకి. అలాగే నాకు ఎప్పుడు లైట్ మ్యాన్స్ అన్నలు, కెమెరామ్యాన్ అన్నలు, సెట్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఎందుకో రోజు ఈ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే ఇందాక చెప్పినట్టు సందీప్ బ్రో చెప్పినట్టు ఎప్పుడు రాగానే మార్నింగ్కి నిజంగా సెట్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది కాదండి. అండ్ బెస్ట్ హీరోయిన్స్ నయన్ సారిక అండ్ అలాగే తన్వీరామ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక మా ప్రొడ్యూసర్ గారు గోపాలకృష్ణ గారికి ఫస్ట్ టైం ఇలా సినిమా చేద్దాం సార్ ఇది అనుకున్నప్పుడు, నా సినిమా అప్పుడు వినరో భాగ్యం, విష్ణు కథ రిలీజ్ అయింది, బాగా ఆడింది, ఓకే వచ్చింది, ఇలా మేము ఒక పెద్ద సినిమా చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇది అని అంటే, సార్ సరేమ్మా నాకు నమ్మకం ఉంది చేద్దామన్నారు. తర్వాత నా నెక్స్ట్ సినిమాలు కొంచెం అటు ఇటు అయ్యాయి. కానీ ఏ రోజు కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ, ఆయన ఏదైతే మనీ పరంగా కానీ, లేదమ్మా నన్ను నమ్మాడు తప్ప ఏ రోజు అరే ఇంత డబ్బులు పెడతాం వస్తుందా రాదా నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన లేదమ్మా నేను సంపాదిస్తున్నాను, డబ్బులు వేరేటి ఉన్నాయి, కానీ సినిమా ప్యాషన్ అమ్మా, నాకు మంచి సినిమా తీయాలి, మీరు చేయండి చెప్తా నేను సినిమా అని చెప్పి, ఈరోజు ఇంతమంది స్టేజ్ మీద మేము అందరం ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఒక యంగ్ టీం అందరం చాలా జాలీగా ఉన్నాము అంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్.
ఏ రోజు ఆయన ఎప్పుడూ డౌట్ పడలేదు ఇన్ని రోజుల్లో సినిమా ఎలా, ఎందుకంటే ఈరోజు అవుట్పుట్ చూస్తున్నారు అందరూ. 1 year బ్యాక్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1.5 year అయిందండి. 1.5 year బ్యాక్ అయ్యి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ. ఇంకేం చెప్పాలి, ఓకే ఇంకా టీజర్ లాంచ్ ఈవెంటే. ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఖచ్చితంగా ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి అన్నారు కదా, రహస్య గోరఖ్ గారు టీజర్ చూసాక చెప్పిన విషయం ఏంటి చెప్పండి మాకు. బేసిక్గా ఇక్కడ టాలీవుడ్లో ఒక ఆనవాయితీ వస్తుంది, ఎంగేజ్మెంట్ అయ్యాక కానీ పెళ్ళి అయ్యాక కానీ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా అన్ని బ్లాక్ బస్టర్లు కొట్టారు. సో ఫర్ ష్యూర్గా ఇది ఆ జాబితాలోకి వచ్చేస్తుంది. సో ఆవిడని ఎందుకు తీసుకుని రాలేదు ఇవాళ, ఆవిడ చెప్పిన కమెంట్ ఏంటి చెప్పండి మాకు. అంటే బేసిక్గా నాకు తెలిసి ఆవిడ ఎక్కడ కూర్చొని ఇప్పుడు కమెంట్స్ చదువుకుంటూ ఉంటుంది, ఏమంటున్నారు ఏంటి అని. ఈ సినిమాకి డే అండ్ నైట్ మాతో పాటు మేము ఎంతైతే కష్టపడ్డామో, రహస్య బిన్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఈ సినిమాకి కంప్లీట్గా ప్రొడక్షన్ మొత్తం దగ్గరుండి మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయాలి, టీంని ఎలా చూసుకోవాలి మొత్తం అంతా తనే చూసుకునింది. తను షై ఇక్కడ వద్దు, సినిమా బాగా అందరికీ రీచ్ అయిన తర్వాతే మాట్లాడదామనే ఉద్దేశంతో తను రాలేదు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. వై విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ గారిని అండ్ అలానే డైరెక్టర్స్ని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ Q&A విత్ మీడియా. చైర్స్ అరేంజ్ అయ్యారా? ప్లీజ్. కిరణ్ గారు సార్. హాయ్. టీజర్ చాలా బాగుందండి, టెక్నికల్గా బ్రిలియంట్ అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో టీజర్ చూస్తుంటే చాలా లైవ్ లొకేషన్స్లో చేసినట్టుగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాలో చేశారు. అక్కడ షూట్ చేయడం ఎంత టఫెస్ట్ అనిపించింది మీకు? తీర్థహల్లి అని ఒక ప్లేస్లో చేసాము అన్న. అంటే ఇది కర్ణాటకలో వస్తుంది తీర్థహల్లి అని. అగుంబే అలాంటి ప్లేస్లో మోస్ట్ డీపెస్ట్ ఫారెస్ట్ ఏరియా అది. ట్రాన్స్పోర్ట్ ఉండదు. కొంచెం ఆ విలేజ్ ఎలా అంటే మీకు చాలా సినిమా చూసినప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ విలేజ్లో నో నెట్వర్క్, టీవీస్ లేవు వాళ్ళ ఊర్లో. అంటే లిటరలీ వాళ్ళ ఊర్లో ఎలిఫెంట్స్ కానీ లేకపోతే పాములు కానీ అవి డైలీ వాళ్ళకి ఇంకా కనిపిస్తూనే ఉంటాయంట. సో అలాంటి ఒక ప్లేస్లో చేసాం ఇది. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉన్నింది. మీన్వైల్ ఎవ్రీడే భయపడుతూ ఉన్నాం. అంటే మేము ఎప్పుడన్నా సెట్లో మధ్యాహ్నం కొంచెం అలా న్యాప్ తీసుకుందాం అనుకున్నప్పుడు పక్క నుంచి పాములు వెళ్ళిపోయేటివి. చాలా భయపడుతూ వణుకుతూ ఏం కాకూడదని చేసాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా లైవ్లీగా ఉంటుంది రేపు స్క్రీన్ పైన. ఆ విలేజ్ అండ్ ఆ విలేజ్ పీపుల్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీ ప్రీవియస్ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు, సో దాని నుంచి వచ్చిన చేంజ్ ఓవర్ అనుకోవచ్చా? అంటే పెద్ద స్కేల్లో కనిపిస్తుంది, మీరు కూడా సీరియస్ జోన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. యా, అఫ్ కోర్స్ ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్. సినిమాలు ఖచ్చితంగా ఏదైతే రిపోర్ట్ వస్తుంటుందో మనకు అందరూ సజెషన్స్ చెప్తారో అది ఇంకా బెటర్మెంట్స్ ఏం చేయాలని నేర్చుకుంటూనే ఉంటాం. ఆ బెటర్మెంట్స్లోనే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికేది కాదు లుక్ చేంజ్ ఓవర్ చేయాలన్నా ఏదన్నా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అప్పుడు కమిట్ అయ్యాను, సినిమాలు చేయాల్సిన పరిస్థితి. సో ఈ సినిమాతో ఒక్కొక్కటి ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో కూడా చేంజెస్ నేర్చుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ. కిరణ్ సార్.
డయాస్ల మీద చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు సార్. ఇంటర్వ్యూలో కూడా చాలా అనుభవం ఉన్నట్టుగా మాట్లాడతారు. మీ మాటల్లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అన్నీ చేస్తారు. కానీ ఈ పరిశీలన కానీ ఈ అనుభవం కానీ ఎక్కడ మీ సినిమాల్లో ఎందుకు కనపడదు? అలా కనిపించుంటే సినిమాలు ఇప్పటికి అన్నీ కూడా మంచి సినిమాలు చేసి ఉండేవారు కదా అని. సినిమా అన్నది ఒక్కరితో సంబంధించింది కాదు కదా సార్. నేను ఒక్కరిని కరెక్ట్గా చేద్దాము అన్నది ఒక్కరితో, ఆల్వేస్ సినిమా ఈజ్ టీమ్ ఎఫర్ట్ సార్. టీం అందరం కష్టపడితేనే ఏదైనా, నా సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా అన్ని టీమ్ ఎఫర్టే, సినిమా ఆడందు కూడా టీమ్ ఎఫర్టే. కానీ ఒక్కరు ఖచ్చితంగా అని ఒక్కరి మీద అయితే నాకు తెలిసి నా జర్నీలో నా సినిమాల్లో ఒక్కరి మీద డిపెండ్ అయితే లేదు సార్. నేను ఇలా చేద్దాం ఇలా కష్టపడదాం అనుకున్నా కానీ టీమ్ సపోర్ట్ అందరం కలిసి చేస్తేనే ఒక సినిమా వస్తుంది సార్. మీరు ఎంచుకున్న స్క్రిప్ట్లు మీరు ఓకే చేసిన సీన్లే కదా? అవును సార్. అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నానంటే నేను అదే అంటాను సార్, నా తప్పు జరిగింది 2021లో నేను కొన్ని స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను. 2021కి 2024కి ఆడియన్స్ అన్నది మారిపోయారు సార్. అంటే కంటెంట్ ఆ టైంకి మేబీ నాకున్న మైండ్ సెట్కి చిన్న కమర్షియాలిటీకి ఇవి వర్కౌట్ అవుతాయన్న ఒక సినారియోలో నేను అప్పుడు ఓకే చేసుకుని ఉండొచ్చు. బట్ మోర్ దెన్ కంటెంట్ ఇప్పుడు స్క్రీన్ పైన మేకింగ్ ఏంటి, ఎలాంటి సౌండ్ డెలివర్ చేస్తున్నారు అన్నది చాలామంది ఇప్పుడు టికెట్ కొనే దాంట్లో ఆడియన్స్ నాకు తెలిసి సౌండ్ విజువల్ మీద కూడా చాలామంది వెళ్తున్నారు. సో ఎక్కడో మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ ఆ కథని స్క్రీన్ పైకి తీసుకురావడంలో మేము అందరం ఫెయిల్ అయ్యాం సార్. అది అక్కడ మిస్ అయ్యాం. కథ రూపంలో నిజంగా చాలా బాగుండేటి, విన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతాయి అనుకున్నాం. ఆ ప్రాసెస్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో మేము ఫెయిల్ అయ్యాం సార్. అంటే కొన్ని విమర్శలు వినిపించాయి, మీరు మీ సినిమాల్లో కొన్ని మాస్ సీన్లు చేయడం కానీ కొన్ని యాక్షన్ సీన్లు చేయడం కానీ వాటి మీద అంటే ఏం లేదు సార్, వచ్చాయి సార్. అఫ్ కోర్స్ అన్నీ వింటుంటాను సార్ నేను. అంటే ఇప్పుడు రాజావారి రాణి గారు చాలా సెటిల్డ్ సినిమా. మేబీ నాకు పేరు వచ్చి నేను కొంచెం అందరికీ తెలిసి అందరికీ వెళ్ళిందే ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కంపల్సరీ కొంచెం ఆ కమర్షియల్ టింట్ అది ఉంటుంది. నెక్స్ట్ వినరోభాగ్యం విష్ణు కదా మంచిగా ఆడింది సినిమా నాది అయిన దాంట్లో. ఏమి కమర్షియల్గా లేని చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సెబాస్టియన్ కమర్షియల్ ఫిలిం కాదు సార్, ఇట్స్ కంటెంట్ కంప్లీట్లీ ఓరియంటెడ్. ఆ సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు కమర్షియాలిటీ మేబీ కొంచెం సీన్ ఎమోషన్ పండకున్న హై డోస్ వెళ్ళింది సార్. నాకు అర్థమైంది అది. ఎమోషన్ కన్నా ఆ చిన్న ఎలివేషన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అది మిస్ఫైర్ అయింది. అది నేను కంపల్సరీ అది నోట్ చేసుకున్నాను సార్. రాబోయే సినిమాల్లో కొంచెం కేర్ తీసుకుంటాను సార్. ఈ విరూపాక్షకి దీనికి ఏమైనా అంటే సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? చూస్తుంటే టీజర్ కొంచెం లేదు సార్, విరూపాక్షకి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు. నా వరకు కా సినిమా సింగిల్ వర్డిక్ట్ ఏంటంటే సార్, ప్యూర్లీ ఇంటెలెక్చువల్ విత్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ కమర్షియాలిటీ అది ప్యూర్లీ ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. డైరెక్టర్స్ డిజైన్ చేసింది ప్రతి ఒక్క సీన్ కానీ సీన్ డిజైనింగ్ కూడా చాలా ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. కిరణ్ గారు హాయ్ సార్. హాయ్ సార్. గుడ్ సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉందండి. ఇప్పుడు జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపిస్తుంది. దానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ప్రాపర్టీ పెట్టారు, ఒక వీల్ చక్రం టైప్లో పెట్టారు. ఏంటి అదేనా టైం టర్నర్ అనుకోవచ్చా? అవును సార్, అది టైం మిషన్. అది సినిమాలో చాలా క్రూషియల్ సార్. ఈ సినిమాలో యాక్టర్తో పాటు ఇదిగో టైం మిషన్ ఒకటి, ఇంకోటి రాము డాగ్ ఒకటి ఉంది. ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సార్ ఈ సినిమాలో. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సార్. ఇట్స్ ఎ టైం మిషన్. ఓకే. సో ఏంటంటే ఆ లెటర్స్లో చదివి ఆ లెటర్స్లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటారా? అది ఇంకా చూడాలి సార్, టూ ఎర్లీ. ఓకే. సో ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడుతూ గతంలో కొన్ని సినిమాల్లో ఆన్ ది సెట్స్ కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగే తాలూకు బాధ కానీ లేకపోతే ఇది కానీ ఎక్స్ప్రెషన్లో స్క్రీన్ మీద కనపడాయి అని అన్నారు. ఏంటంటే హీరో కంట్రోల్లో కూడా ఉన్న తప్పులు ఏంటి, అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడేం మార్చుకున్నారు, ఇప్పటికి ఏం మారింది? అంటే హీరో కంట్రోల్లో అన్నది యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది సినిమాల్లో. ఆబ్వియస్లీ సక్సెస్లో ఉంటే ఎక్కువ గ్రిప్ పెరుగుద్ది, ఫెయిల్యూర్స్లో ఉంటే కొంచెం గ్రిప్ తగ్గుద్ది. అలాంటిది ఇప్పుడు మోర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మీరు, అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటున్నారు. అంటే ఏమో సార్, మీరు నాది ఎప్పుడు చూసినా సార్ కంటెంట్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే నేనే ధైర్యంగా మాట్లాడలేకపోయాను సార్. ఏదన్నా ఉన్నా, ఎందుకంటే ఎప్పుడు ఆ భయం ఉంటుంది సార్. మంచి సినిమా డెలివర్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, సినిమాని ఆడియన్స్కి రమ్మనాలి అనే థింగ్ అది. మీరు అడిగిన క్వశ్చన్కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే, ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఒకలా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ లేకపోతే విజన్ ఇలా తీద్దాం అనుకున్నది ఒక డిస్కషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకోలా, వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకోలా. ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్, ఇలా చేద్దాం అలా చేద్దామప్పుడు నాకు అర్థమైపోయింది మన రియాలిటీ ఇది కాదు, మనం ఇంత కాదు, కొంచెం ఈ సీన్కి ఇది అని. ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు ఏమైపోయేది అంటే నా ఫేస్లో తెలిసిపోయేది.
సో అది అది నాకు నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల మార్నింగ్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా, ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయి కరెక్ట్ చేసుకుంటేలో వేరే సినిమాలో కూడా ఉండిపోయేవి సార్. కొంచెం అది నా తప్పే, నేను కొంచెం ఆలోచించాల్సింది, ఇంకా కొంచెం తెలియలే అప్పుడు నాకు. వచ్చాను, చేశాను, కొంచెం అలాగే ఉంటుంది కదా అనుకొని చేశాను. నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ మిస్టేక్ సార్, ఇది ఎవరిది కాదు, నాది. సో ఖచ్చితంగా అవి కొంచెం కరెక్ట్ చేసుకొని ఇక నుంచి అన్ని జాగ్రత్త పడతాను అనుకుంటున్నాను సార్. చాలా తక్కువ మంది హీరోలు ఓపెన్గా తప్పులు చేసామని ఒప్పుకుంటారు. హోప్ఫుల్లీ అవన్నీ కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్లు కొడతారని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. మీ అందరికీ నా నుంచి ఈ కా అనే సినిమా దగ్గర నుంచి ఒప్పుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ సార్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వబడడానికి ఓన్లీ అదే రీజన్ సార్. నేను సినిమా చూసుకున్న తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేద్దాం, అంతవరకు అనౌన్స్మెంట్ కూడా వద్దు అని చెప్పి నేను కాపీ రెడీ చేసుకున్న తర్వాత అనౌన్స్ చేశాను సార్. కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. ఏ హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో కనబడుతుంది. మీ రేంజ్కి 30 కోట్లు పెట్టడం కరెక్టేనా? సార్ ఫస్ట్లీ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కదా, అంత అయితే పెట్టలేదు సార్, అంత మరి అది అంత ఎక్కువ అని కాదు. అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్, కంటెంట్ని బట్టే ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా సార్. ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా, లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు. ఆ సినిమా కంటెంట్, ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు. అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్, అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం. మేబీ నెక్స్ట్ సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్, బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్. అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్. అంటే కొన్ని సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కావడం లేదు. సో ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా, లేకపోతే ఏదో బడ్జెట్ పెరిగింది కదా అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా? గుడ్ క్వశ్చన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లోకి ఈ కథ వెళ్ళాలి అని అనుకున్నాను సార్. ఎందుకంటే నాట్ బికాజ్ ఆఫ్ హీరో. ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ అలాంటిదో నేను తమిళ్లోనో మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికి అక్కడ తెలియకపోయి ఉండొచ్చు, రికగ్నైజ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఈ సినిమా కంటెంట్ సార్, కిరణ బోరం కాదు, ఈ సినిమా కంటెంట్. రేపు తమిళ్లో చూసినా, మలయాళంలో చూసినా, కన్నడలో చూసినా, హిందీలో చూసినా, అరే ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బాగుంది అని చూస్తారు సార్. తర్వాత ఎవరు ఈ అబ్బాయి అని చూస్తారు సార్. సో నేను కంటెంట్ బాగుంది కాబట్టే ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము, అన్ని లాంగ్వేజ్లోకి తీసుకెళ్దామని సార్. అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ నేను మళ్ళీ గ్రాండ్ హీరో ఇది ఏది కాదు సార్. దీంట్లో చెప్పిన పాయింట్స్, డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు. ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్, ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడమని కాదు సార్, వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. 1 by 1 రివీల్ చేస్తాం సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, కిరణ్ గారు, లాస్ట్ ప్రొడ్యూసర్ గారు సార్, మీరు లాస్ట్ టైం యశోదాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో. సో ఆ సినిమాకి 2 డైరెక్టర్లు, ఈ సినిమాకి 2 డైరెక్టర్లు. సెంటిమెంటా ఏంటండి? సెంటిమెంట్గా అనుకోలేదు సార్, కానీ అనుకోకుండా అలాగా వచ్చింది. ఇది 2 డైరెక్టర్లో కథ, అది కొత్త కథ, ఇది కొత్త పాయింటే. దాని మీద 2 డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వశ్చన్ కొనం 2 ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అనుకున్నాం. అనుకున్న టైంలో కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయన్నారు. ఇక్కడి నుంచైనా నుంచి మీరు అంటే నేర్చుకున్నారు గతంలో, ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. ఇప్పుడు యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్, అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 ఇయర్స్ అయింది. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. రాబోయే ప్రతి ఒక్క సినిమాలో అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాను. సినిమా బై సినిమా ఇంకా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను సార్. అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్, ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో ముందు రివీల్ చేయలేము, సినిమాలో అది ఉంటుంది సార్. సందీప్ అండి సార్. హాయ్ బ్రో. ఇది
పీరియడిక్ ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నారు కదా. సో మీకు అంతా ఈ కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఈ కథను చేయాలనుకున్నప్పుడు కిరణ్ అబ్బవరం ఎందుకు? ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిడ్ అయ్యాయి. సో కిరణ్ ఎంతవరకు మీకు న్యాయం చేశారు? సార్, ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఏదన్నా కొత్తగా చెప్దాం. మనం ఇండస్ట్రీకి వస్తున్నాం, సో ఎప్పుడు వచ్చే కథలతో కాకుండా కొత్త కథతో వద్దాం. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం ఎలాంటి కథలతో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ కంటెంట్ అంతా అందరికీ అవైలబుల్ ఉంది. సో అందరికీ మెప్పించే ఒక కథతో వద్దామనే ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది సార్. అండ్ కిరణ్ గారి దగ్గరికి మేము ఎందుకు అప్రోచ్ అయ్యామంటే ఈ కథకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అపీల్ ఉండాలి. సో మీరు మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు, అభినయ్ వాసుదేవే కనిపిస్తారు. ఆ అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్ని ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుంటారు సార్. సో దట్స్ వై మీ ఇద్దరిలో రాజు ఎవరు, డీకే ఎవరు? అంటే ఎవరు కూలు, ఎవరు? చెప్పండి సార్, మీరు కూడా ఇద్దరం కలిసి పనిచేసాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు ఇక్కడ సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అంటే మీరు ఇప్పటివరకు డెలివర్ చేసిన కంటెంట్ అన్నింటిలో కల్లా టాప్ నాచ్ అనిపించింది. మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ, ఈ కథతో ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ కొన్ని టైప్ కాస్ట్ ఎక్స్ప్రెషన్స్, కొన్ని బాడీ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు ఈ కొత్త స్క్రిప్ట్లో? మాకు ఎలా కొత్తగా కనిపించబోతున్నారు? కంప్లీట్లీ ముందు డైరెక్టర్స్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చినప్పుడే అది దాంట్లో ఉంది సార్ కథలో. నేను ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ ఫిలిం చేయడం, నేను వాసుదేవ్ అనే క్యారెక్టర్లోనే చాలా కంప్లీట్ డిజైనింగ్లోనే అలా ఉంది సార్. యాజ్ ఎ యాక్టర్ నా బెస్ట్ నేను చేశాను. ఐ హోప్ మీకు మోర్ దెన్ కిరణ్ కన్నా ముందు చూసిన కిరణ్ వాట్ ఎవర్ స్క్రీన్ పైన మీకు నచ్చిన అయిండొచ్చు, వాట్ ఎవర్ నచ్చిన అయిండొచ్చు, కానీ అవి కాకుండా వాసుదేవ్లానే స్క్రీన్ పైన కంప్లీట్లీ కనిపిస్తున్నాను అనుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి కథలకి ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ అది చెప్పినప్పుడు కథ నచ్చడమే సార్. అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్, వాళ్ళు చెప్పిన కథ నచ్చడం, క్యారెక్టరేషన్ నచ్చడం వల్లనే అలా చేయడం. కిరణ్ గారు ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. హాయ్ సార్. ఇటీవల మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు ఏంటి? మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ మంత్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, అంటే సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఏంటంటే అది బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి కిల్ మూవీ మీరు రీమేక్ చేయబోతున్నారు, మీరు తీసుకున్నారనేసి అంటున్నారు. కిల్ మూవీ అవునా? కిల్ సార్, కిల్ మూవీ. సారీ సార్, నాకు సినిమా తెలియదు అండ్ నేను చేస్తున్నాను ఇంటిమేషన్. కరణ్ జోహర్ మూవీ సార్. సారీ సార్, నాకు తెలియదు సార్. న్యూస్ కూడా వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు సినిమానే నా నోటీస్లో లేదు సార్. అది లేదా? ఒకవేళ వస్తే అంటే ఇంట్రెస్ట్ ఏమైనా కలిగి చేస్తారా? రైట్ నో నేను మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. యాజ్ ఆఫ్ నౌ నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే ఒక 3 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాయి సార్. స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోయింది, అబౌట్ టు షూట్. ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ 1 by 1 రివీల్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు స్టార్స్ అందరు కూడా ఎవరంటే మల్టీ స్టార్ ఇలా మూవీస్ చేసుకున్నారు, హీరోలు అందరు యంగ్ హీరోస్ మొత్తం సార్. కిరణ్ అబ్బవరం ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చి ఇట్లా? సార్ ఖచ్చితంగా సార్, అలా ఏం లేదు. కంటెంట్ను బట్టే సార్, చేయకూడదని ఏం లేదు. బట్ ఓన్లీ యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మన తెలుగు ప్రియారిటీ, తెలుగు డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ అని కాదు, కంటెంట్ తెలుగులోనే చేద్దాము ఫస్ట్ అనే జోన్లో, రీమేక్స్ వద్దు అనే జోన్లో ప్రస్తుతానికి ఉన్నాను సార్. సార్, ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు అని వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన, డిఫరెన్సెస్? డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి, కన్వే చేసేదంతా విల్ బీ ఆన్ సేమ్ లైన్ సార్. సందీప్ అండ్ సుజిత్, సార్ 1 minute. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. 1 minute. ఇందాక మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా
తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు, అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా, హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్ ఫస్ట్ వచ్చి మేము స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారి వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా ఒదిగాడు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడొక్కడ కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి, అన్ని స్ట్రోకులు డెఫినెట్గా అన్ని స్ట్రోకులు ఉన్నాయి. ఓకే, కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరున్నారు, తల బాదుకున్నారా, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారా? సార్ ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకొని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము. ఓకే, అదే చెప్తాం సార్. ఓకే, బట్ కిరణ్ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వీ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ది పాత్ యూ ట్రావెల్డ్ ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేసాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు, అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్ ఫ్రమ్ దెన్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా మళ్ళీ నీకు ఒక మైల్ స్టోన్ అవుతుందా? సార్ ఫస్ట్లీ ఓకే, ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యిండొచ్చు కానీ బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజావర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ, అండ్ వినరోభాగ్యం, విష్ణు కథ, పీపుల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని ఫ్యామిలీస్ లేక నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సరే రెండు, సమ్మతమే కానీ వినరోభాగ్యం విష్ణు కథ కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన. ఓకే, ప్రొడ్యూసర్ గారు